ఇన్ని రోజులు ఆంధ్ర సారస్వత పరిషత్ అనే పేరు నుండి మరి ఆ పేరుని మార్చుకొని తెలంగాణ సారస్వత పరిషత్గా పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. మొట్టమొదటిసారి పేరు నిజాం ఆంధ్ర సారస్వత పరిషత్ నుండి ఆంధ్ర సారస్వత పరిషత్ నుండి ఇవాళ తెలంగాణ సారస్వత పరిషత్ వరకు వచ్చింది. అంటే ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను బట్టి ప్రజల ఆకాంక్షల్ని బట్టి తన అస్తిత్వమైనటువంటి తన పేరును కూడా మార్చుకోవడానికి వెనుకడిగేయనటువంటి ఒక సంస్థ నిజంగా అభినందించదగ్గది. ఎందుకంటే ఈ సంస్థ మామూలుగా ప్రారంభం కాలే. ఒకప్పుడు మన దగ్గర తెలుగును నిషేధించినటువంటి పరిస్థితి, అంటే తెలుగు భాషలో పాఠశాలలు ఉండడానికి లేదు, తెలుగు భాషలో పుస్తకాలు వేస్తే మరి ఆనాడు ప్రభువులు హర్షించలేదు. అటువంటి సందర్భంలో పెద్దలు మాడపాటి హనుమంతరావు గారు, కాళోజీ నారాయణరావు గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, బూరుగుల రామకృష్ణారావు గారు, లోకనంది శంకర నారాయణరావు గారు, శ్రీ గడియారం రామకృష్ణ శర్మ లాంటి వారందరూ మరి కలిసి 1943లో ఈ సంస్థను ప్రారంభించి ఎనలేని సాహిత్య సేవ చేశారు. తెలంగాణ పునరుజ్జీవన సందర్భంలో స్వస్థాన భాష వేషాభిమానాలకు దూరమైనటువంటి తెలంగాణను మేల్కొల్పే ఒక బృహత్తర ప్రయత్నంలో ఇతరత్ర అనేక సంస్థలు ఆంధ్ర అనే పేరుతోనే పెట్టుకున్నాం. ఆ తర్వాతి కాలంలో కేవలం ఆంధ్ర పరిపాలకులు రెండు ప్రాంతాల పట్ల ఒక మానసిక తాదాత్మ్యం ఏర్పడకుండా అవరోధంగా నిలిచినారు కనుకనే ఆంధ్ర అన్నది ఆధిపత్యానికి పర్యాయంగా మారింది. తెలంగాణ అన్నది న్యూనపరచబడ్డది గనక ఇవాల్టి తెలంగాణ పునరుత్థాన దశలో తెలంగాణ సారస్వత పరిషత్తుగా మారడం ఒక అద్భుత పరివర్తనకు సంకేతం. ఇది తెలంగాణ సమాజం పరివర్తన చెందుతుందనడానికి ఒక సంకేతంగా ఈ ఘటన నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. నేను సవాల్ మళ్ళీ విసురుతా ఉన్నా. కేసీఆర్ కన్నా నాకు ఫోన్ చేసిందంటే నిన్న రాత్రి నేను రాజీనామా చేస్తా, లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తానని అడగండి. ఎందుకు మరి ఎందుకు ఆరోపణలు చేయాలి?